పోక్సో సెక్షన్ 11 ఏం చెబుతోంది? సెక్షన్ 11 నిర్వచిస్తుంది లైంగిక వేధింపులు తప్పనిసరిగా ఒక బిడ్డ యొక్క శారీరక సంబంధాలనే కలిగి ఉండవు అని. మౌఖిక లేదా భౌతికేతర చర్యలను కూడా వేధింపుగా పరిగణించవచ్చు. ఈ విభాగం కింద కవర్ చేయబడిన చర్యలు: లైంగిక వ్యాఖ్యలు చేయడం. చేసే ఏ వ్యక్తి అయినా లైంగిక వ్యాఖ్యలు లేదా లైంగిక వ్యాఖ్యలు ఒక పిల్లవాడిని ఉద్దేశించి, ఉదాహరణకు, పిల్లల శరీరం గురించి లేదా వారి రూపాన్ని లైంగికంగా గురించి అనుచితమైన వ్యాఖ్యలు ఈ సెక్షన్ కింద శిక్షార్హమైనవి. లైంగిక ఉద్దేశ్యంతో సంజ్ఞలు లేదా చర్యలు. ఏదైనా అసభ్యకరమైన లేదా అనుచితమైనది సంజ్ఞలు, పిల్లలను లక్ష్యంగా చేసుకుని చేతులు లేదా శరీరంతో అసభ్యకరమైన సంకేతాలను చేయడం వంటివి ఈ విభాగం కిందకు వస్తాయి. పిల్లలను తాకకుండా చర్యల ద్వారా లైంగిక పురోగతిని సూచించే ఏవైనా చర్యలు కూడా ఇందులో ఉంటాయి. పిల్లల శరీరాన్ని ప్రదర్శించమని బలవంతం చేయడం. ఏదైనా లైంగిక ప్రయోజనం కోసం పిల్లలు తమ శరీరాన్ని లేదా ప్రైవేట్ భాగాలను ప్రదర్శించడానికి పెద్దలు బలవంతం చేయడం లేదా ప్రేరేపించడం లైంగిక వేధింపుగా వర్గీకరించబడింది. ఇది ఒకరి లైంగిక ఆనందం కోసం పిల్లలను బలవంతంగా దుస్తులను తీసివేయడం లేదా లైంగిక అసభ్యకరమైన కార్యకలాపాలకు పిల్లలను బలవంతం చేయడం వంటి చర్యలను కలిగి ఉంటుంది. ఎందుకు పోక్సో సెక్షన్ 11 ముఖ్యమైనది? ఎందుకు అటువంటి కఠిన చర్యలను కూడా చట్టం కింద కవర్ చేయడం ఎందుకు అవసరం అని మీరు ఆశ్చర్యపోవచ్చు. వాస్తవం ఏమిటంటే, పిల్లలపై లైంగిక వేధింపులు తరచుగా సూక్ష్మమైన మార్గాల్లో జరుగుతాయి. పదాలు, సంజ్ఞలు లేదా అనుచితమైన కంటెంట్కు గురికావడం ద్వారా. అయితే అది కలిగించే హాని తక్కువ కాదు. వేధింపులకు గురైన పిల్లలు వారి శ్రేయస్సు మరియు ఎదుగుదలను ప్రభావితం చేసే లోతైన మానసిక గాయాన్ని అనుభవిస్తారు. లైంగిక వేధింపులకు శిక్ష. సెక్షన్ 12. సెక్షన్ 11ని ఉల్లంఘించడం వల్ల కలిగే పర్యవసానాల గురించి. ఒక వ్యక్తి పిల్లలను లైంగికంగా వేధించినందుకు దోషిగా తేలితే, POCSO చట్టంలోని సెక్షన్ 12లో శిక్ష విధించబడుతుంది. నేరస్థుడికి 3 సంవత్సరాల వరకు పొడిగించగల జైలు శిక్ష విధించబడుతుంది. వారికి జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. ఈ జరిమానాల ఉద్దేశ్యం నేరస్థుడిని శిక్షించడమే కాదు, లైంగిక వేధింపులను ఏ రూపంలోనైనా మన సమాజంలో సహించబోమని బలమైన సందేశాన్ని పంపడం కూడా. ముగింపు: మనం సమాజానికి ఆడపిల్లల రక్షణ కోసం ఈ చట్టం అని స్పష్టం చేయాలి. మరియు వారిని వేధించే ఎవరైనా, అది అపరిచితుడైనా, బంధువు అయినా లేదా అధికారంలో ఉన్న వ్యక్తి అయినా, చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది అని గుర్తు చేయాలి.